మనం ఎప్పుడైతే మన సహోదరులకు సహాయం చేస్తామో, సహోదరుని ప్రేమించేవాడు మరణములో నుండి జీవములోనికి దాటేశాడు. ఇక వాడికి మరణం అనేదే ఉండదు, వాడు నిత్య నివాసి. సహోదరుణ్ణి ప్రేమింపకుండా కఠినమైనటువంటి మనసు ఎవరికైతే ఉంటుందో వాడు మరణము దగ్గరే నిలబడుతుంటాడు. వాడెప్పుడు ఆ అగ్నిగుండంలో పడతాడో తెలియదు. ఈ ధనవంతుడు ఆ అగ్నిగుండంలో ఉండటానికి గల కారణం ఏమిటంటే, అబ్రహాము చెబుతాడు, నువ్వు భూలోకములో ఉన్నంత మట్టుకు మంచి ఖద్దర సట్లు వేసావు, చేతులకు ఉంగరాలు పెట్టుకున్నావు, మెడలో గొలుసులు వేసుకొని తిరిగావు, బ్రహ్మాండంగా విచ్చలవిడి జీవితం సుఖభోగాలన్నీ అనుభవించావు గారా, ఈ పేదలాజరు ముఖం ఎప్పుడైనా చూసావా అంటాడు. అతను భూలోకంలో ఉన్నంతకాల కష్టాలు, నువ్వు సుఖాలు అనుభవించావు, ఇప్పుడు నరకం అనుభవించావు. అతను కష్టాలు అనుభవించాడు, ఇప్పుడు సుఖం అనుభవిస్తున్నాడు అంటాడు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలు ఏమిటి అంటే, నీ